హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ టాప్ కటింగ్ అండి. హాఫ్ కలర్ టాప్ అన్నమాట. అయితే కటింగ్ స్టిచ్చింగ్ ఇదే ఒకటే వీడియోలో ఉంది. అయితే కొత్తగా ఎవరైతే కుడుతున్నారో చాలా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను. చాలా అంటే ఒకసారి చూసిన వెంటనే అర్థమవుతుందండి కొత్తగా కుట్టే వాళ్ళకు కూడాని. హాఫ్ కాలరు ఫ్రంట్ వచ్చి స్లిట్ వస్తుందండి. చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. చూడండి, మనకి క్లాత్ ఎలా వస్తుందో అలాగే ఫోల్డ్ చేయండి. అంటే మనకి క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్లో వస్తుంది కదా. ఫస్ట్ క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్లో వస్తుంది కదండి. ఎలా వస్తుందో అలాగే ఫోల్డింగ్ చేయండి. ఓకేనండి. క్లోజ్ అనేది మన వైపు ఉంది, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉన్నాయి. చూడండి, ఇట్లా ఫస్ట్ ఇలాగే వస్తుంది కదా, అలాగే ఫోల్డ్ చేయండి. మరలా కింద నుంచి ఇలా నేను చూపించినట్టుగా పైకి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. నార్మల్గా అయితే టాప్ కోసం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఏవైనా ఎడ్జ్లు ఎగుడు దిగుడుగా కనిపిస్తే కనుక ఫస్ట్ నీట్గా ఫస్ట్ మార్క్ చేసేసుకుందాం. చూడండి, నా ఎడమ చేతి వైపున ఓపెన్స్ అనేవి వచ్చినాయి, కుడి చేతి వైపున క్లోజ్ అనేది వచ్చింది కిందన. అయితే అది మనం కట్ చేసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఒకే కటింగ్లో మనకి రెండు అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి అన్నమాట. నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేస్తే ఇది పన్నా బాగానే ఉంది కాబట్టి పర్లేదు, సరిపోతుందండి. పన్నా అనేది పెద్దదే ఇచ్చారు. అయితే చిన్నపిల్లలకైతే ఒకటే పన్నా మీద కట్ చేసేయచ్చు అనమాట. ఒకటే లేయర్ మీద ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసేయచ్చు. ఓకేనండి. ఫస్ట్ వచ్చేసి ఇలా పైన ఎగుడు దిగుడు ఏమైనా కనిపిస్తే స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి. నీట్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎడ్జ్లు మార్క్ చేసుకున్నాం కదా, ఈ వేస్ట్ వదిలేసేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి హైట్ అనేది మనం మార్క్ చేసేసుకుందాం. నీట్గా సెట్ చేసుకోండి. కింద క్లాత్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు టాప్ పొడవు వచ్చేసి 37 ఇంచెస్. దానికి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి. ఎందుకంటే పైన షోల్డర్ ఖర్చు, అలాగే కింద ఫోల్డ్ చేసి కుట్టడానికి ఒక 1 ఇంచు, పైన 1/2 ఇంచు, కింద 1 ఇంచు కలిపి 38.5కి నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ కూడా 38.5కి కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ పైన వేస్ట్ మార్కింగ్ చేశాను కదా ఇట్లా స్ట్రైట్గాని, ఆ వేస్ట్ పీస్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఓకేనండి. హైట్ అయితే సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసేది కాలర్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తప్పకుండా తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ అనేది ఉండాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 6.5కి మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ టాప్ వచ్చేసి 10-11 ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది. సేమ్ ఎక్కడైతే ఫుల్ షోల్డర్ మార్క్ చేశానో నేను ఈ విధంగా అదే మార్కింగ్ మీద టేప్ పెట్టి ఈ విధంగా చంక డౌన్కి మార్కింగ్ చేస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ తగ్గించేసుకొని 6 ఇంచెస్కి చంక డౌన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఓకేనండి. 10, 11, 12 ఈ 3 ఇయర్స్ పిల్లలకైతే ఈ టాప్ అనేది సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ చంక డౌన్ మార్కింగ్ దగ్గర ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకోండి. అక్కడ మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ చంక డౌన్ మార్కింగ్ దగ్గర నుంచి కట్స్ కోసం, అంటే మనకు సైడు కట్స్ వస్తాయి కదా, కట్స్ కోసం టాప్కి కట్స్ వస్తాయి కదా, 12 ఇంచులకి మార్కింగ్ చేశాను. అలాగే మిడిల్లో 6 ఇంచెస్కి, మధ్యలో 6 ఇంచెస్ అంటే నడుము దగ్గర 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. చంక డౌన్కి కట్స్కి మధ్యలో మనం నడుము లూజ్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. నడుము లూజ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేయండి. అలాగే కట్స్ దగ్గర అంటే హిప్ దగ్గర కూడా అలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్, ఈ చంక డౌన్ మార్కింగ్ ఈ విధంగా స్క్వేర్గా పైకి కలిపేసుకుంటే ఒక డబ్బా షేప్ లాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో అంతా మీరు by 4 చేసి మార్క్ చేసేసుకోండి. ఓకేనండి.
ఇక్కడ నేను చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే 2.5 ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్కి ఇలాగా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇది ఆర్మ్ రౌండ్ అనమాట, అంటే చంక రౌండ్. ఓకేనండి. ఇప్పుడు నడుము లూజు. మనం చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతామో దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి నడుము లూజ్కి మార్కింగ్ చేసేసేయండి. నేను 8.5కి చెస్ట్ లూజ్ పెట్టానండి. అలాగే 8 ఇంచెస్కి నడుము లూజ్ పెట్టాను అనమాట. నడుము లూజ్ దగ్గర కూడా 2.5 అనేది ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు హిప్ లూజ్ వచ్చేసి చెస్ట్ లూజ్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని హిప్ లూజ్ మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనండి, సరిపోతుంది. 8.5 చెస్ట్ లూజ్ మార్క్ చేశాను. అలాగే దానికి 1 ఇంచ్ కలిపి హిప్ లూజ్ 9.5కి మార్క్ చేశాను. ఇప్పుడు మనం 2.5 ఖర్చు అనేది పెట్టకూడదు అనమాట హిప్ లూజ్ దగ్గర, కట్స్ దగ్గర. ఓకేనండి. 1 ఇంచ్ ఖర్చు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మనం కట్స్ ఫోల్డ్ చేసి కుట్టాలి కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. 2.5 పెట్టామంటే కట్స్ లావుగా వచ్చి అస్సలు బాగోదు, ఫినిషింగ్ అనేది అస్సలు బాగోదండి. ఓకేనండి. ఇప్పుడు చివరిలో ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది ఇట్లా అడ్డంగా కత్తెర పెట్టేసి ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు హిప్ లూజ్ దగ్గర మొత్తం ఎంతైతే పెట్టామో ఖర్చులతో కలిపి దానికి 1.5 కానీ లేదంటే 2 ఇంచులు కానీ కలుపుకొని కిందన మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి కొంచెం గెరలా కావాలి కదా, టాప్ ఫ్రీగా కావాలి కాబట్టి 1.5 లేదంటే 2 ఇంచులు కలుపుకొని మార్కింగ్ చేయండి. ఓకేనండి, సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ దగ్గరికి ఫస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం ఇట్లా ఈ విధంగా. అలాగే హిప్ లూజ్ దగ్గర కూడా ఇంకా కిందన కూడా వచ్చేసి చూడండి, పైన 1 ఇంచ్ ఖర్చు పెట్టాం కదా హిప్ లూజ్ దగ్గర, అలాగే కట్స్ దగ్గర కూడా 1 ఇంచ్ ఖర్చు కావాలి కాబట్టి నేను లోపలికి ఇంకా 1 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ చేసేసాను. ఇంకా పైనుంచి కలిపేసాను అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ విధంగా 1 ఇంచ్ చాలండి కట్స్ దగ్గర. హిప్ లూజ్ దగ్గర కట్స్ కావాలి కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతాయి. ఇప్పుడు కిందన వచ్చేసి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసి క్రాస్ తీయాలన్నమాట. తప్పకుండా క్రాస్ అనేది తీయాలండి, లేకపోతే కట్స్ కుట్టిన తర్వాత సైడ్లో వచ్చేసి చిరాగ్గా సైడ్ వేలన్నట్టుగా నీట్ ఫినిషింగ్ రాదనమాట. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 2.5కి మార్క్ చేస్తున్నాను. నెక్ వెడల్పు 2.5, అలాగే నెక్ పొడవు వచ్చేసి 5.5కి మార్క్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 5.5కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డబ్బాలా కలిపేసిన తర్వాత చూడండి, స్కేల్ ఈ విధంగా క్రాస్గా పెట్టేస్తే మనకి ఇట్లా స్టార్ నెక్ లా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. బ్యాక్ నెక్ కూడా ఇందులోనే డ్రా చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకొని చిన్న బోట్ షేప్ లా కట్ చేసేస్తుంది అనమాట. బ్యాక్ అంటే మన కాలరే కాబట్టి వస్తుంది, ఎక్కువ నెక్ వెడల్పు పొడవేం అవసరం లేదు బ్యాక్ నెక్కి. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ లోత్ అనేది మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ లోత్ అనేది తప్పకుండా తీయాలండి, లేకపోతే ఫ్రంట్ అంతా ఎగుడుది కుచ్చుల్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాక్ నెక్, అలాగే ఇంకా బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి, అంటే బ్యాక్ సైడ్ చంకలూస్ కట్ చేసేద్దాం. ఎలా ఉందో అలా కట్ చేయకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్ మనం లోతు తీసాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ లోతులా కట్ అయిపోతుంది. అలాగే ఈ హిప్ లూజ్ దగ్గర మనం కట్స్కి మార్కింగ్ చేసాం కదా 1 ఇంచ్, అక్కడ ఖచ్చితంగా టక్స్ అనేవి ఇవ్వాలన్నమాట. అంటే మనకి అక్కడి నుంచి టక్స్ ఫోల్డ్ చేసి, అంటే కట్స్ ఫోల్డ్ చేసి కుడతాం కదా, అదనమాట. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేసేసుకొని ఒక పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ స్టార్ నెక్ కట్ చేసేసేయండి. తర్వాత ఇట్లా లోతు కూడా కట్ చేసేసుకోండి, సరిపోతుంది అంతే. అలాగే నడుము లూజ్ దగ్గర కూడా చిన్న టక్స్ లాగా ఇచ్చేసుకోండి. మన నడుము లూజ్ అన్నట్టుగా మనకు గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఎలాగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇట్లా 4 లేయర్స్ 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇలా అడ్డంగా ఫోల్డ్ చేస్తాను అనమాట. 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 4 లేయర్స్లో వస్తుంది. ఇప్పుడు క్లోజ్ అనేది మన వైపు ఉంది, ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉన్నాయి అనమాట. ఓకేనండి. కిందన ఎడ్జ్లు సమానంగా ఉండేలా ఒక మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్కి ఎంతైతే పొడవు వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నానండి.
హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 10.5 కలిపాను. 10.5కి మార్కింగ్ చేసి 10.5 దగ్గర కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీయడానికి అంటే హ్యాండ్ కర్వ్ షేప్ డ్రా చేయడం కోసం 3/4 మార్కింగ్ చేయండి రెండు వైపులా కూడాని. ఓకేనండి, ఇట్లా మార్కింగ్ చేసి ఇది కూడా స్ట్రైట్గా మార్కింగ్ డ్రా చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఈ విధంగా చెక్ చేసుకోండి. నాకు 9.5కి ఎంత వచ్చింది. అయితే ఇందులో ఖర్చు 2.5 ఉంది కదా, ఆ ఖర్చు తీసేసి చూస్తున్నాను. నాకు దగ్గరికి 8 ఇంచెస్ ఎంత వస్తుందండి, 7.5 8 వచ్చింది. ఇప్పుడు అదే మార్కింగ్ని ఇలా క్రాస్గా వేస్తున్నాను. 7.5 వచ్చింది అనుకుంటా. అలాగే 2.5 వచ్చేసి ఎక్స్ట్రాగా ఖర్చు. ఓకేనండి, 2.5 వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు. ఈ పైన వచ్చేసి 1.5 కానీ 1 ఇంచ్ కానీ స్ట్రైట్గా మార్కింగ్ చేసి ఈ విధంగా ఈ 7.5లోకి కరువు తిప్పేసేయండి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 4.5, అలాగే 2.5 వచ్చేసి ఖర్చు. ఓకేనండి, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ దగ్గరికి ఒక లైన్, అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్, అంతే. ఇలాగ మార్కింగ్ చేసిన తర్వాత ఈ కిందన వచ్చేసి కొంచెం కరువు తీయండి. హ్యాండ్ షేప్ అనేది బాగుంటుంది. ఓకేనండి, అంతే అండి. హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఎలా ఉందో అలాగా కటింగ్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో తప్పకుండా షేర్ చేయండి. ఈ కిందను కూడా నీట్గా కట్ చేసేసుకుందాం. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఒక టక్ పెట్టేసుకుంటే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ లోతు మార్కింగ్ చేయడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసి ఖర్చు దగ్గర కూడా ఒక 1 ఇంచ్ ముందుకు మార్కింగ్ చేసేసి ఈ రెండింటికి మధ్యలో ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడ ఒక 3/4 ఇంచ్ ఉండేలాగా లోపలికి టేప్ పెట్టేసి ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇది కూడా కట్ చేసేయండి, సరిపోతుంది. అంతే అండి, హ్యాండ్ లోతు తీయడం కూడా అయిపోయింది అనమాట. ఈ కట్ చేసిన ప్లేస్లో చిన్న టక్ పెట్టుకోండి, మనకి ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలని గుర్తుంటుంది అనమాట. ఓకేనండి, అంతే. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాలర్ అలాగే స్లిట్ ఎలా వేయాలి, కాలర్ ఎలా కుట్టాలని ప్రతిదీ కూడా నేను మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ చూసుకుంటే మనకి నెక్ దగ్గర చూడండి, మనకి నెక్ అనేది ఇట్లా స్టార్ షేప్ లాగా వచ్చింది కదా. నెక్ అనేది స్టార్ షేప్లో వచ్చిన దగ్గర మనం స్లిట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలాగే ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక 5 ఇంచెస్ కానీ 5.5 కానీ 5.5కి ఇట్లా ఒక మార్క్ చేయండి. 5.5కి మార్క్ చేసి ఇప్పుడు కట్ చేయండి. 5.5 వరకు కట్ చేయండి. మిడిల్లోని నీట్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత స్ట్రైట్ పీసులు 2 తీసుకోండి. చూడండి, కట్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. 5.5 సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ పీసులు ఒక 2 తీసుకోండి. 2 ఇంచెస్ వెడల్పులో ఉండే తీసుకోండి. పొడవు వచ్చేసి మనం స్లిట్ ఎంత అయితే కట్ చేస్తామో దానికి ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి. ఇప్పుడు స్లిట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఓకేనండి, ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని చూడండి, ఇట్లా లోపల నుంచి ఒక 1/4 ఇంచు ఒక లోపల మనం ఒక పీస్ని పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు వెడల్పులో ఈ స్ట్రైట్ పీస్కి అలాగే టాప్కి కుట్టు పడేలాగా ఒక 1/4 ఇంచు వెడల్పులో కుట్టుకుంటా ఎక్కడ వరకు అయితే మనం కట్ చేసామో అక్కడ వరకు కుట్టుకుంటా రండి. కుట్టుకుంటూ వచ్చి పక్కకు తీసేసేయండి. రఫ్ చేయొద్దు అలా అని చెప్పేసి క్రాస్ కట్ ఇట్లా ఏం తీయొద్దు, నార్మల్గా కుట్టేసి ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ అనేది మనం ఏదైతే కుట్టామో ఆ కుట్టు పైకి రావాలన్నమాట. అంటే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోవాలి. ఎక్కడ వరకు అయితే మనం కట్ చేసామో ఇది కూడా అక్కడ వరకే కుట్టేసేయండి, ఈ ఫోల్డింగ్ కూడా. ఓకేనండి, కుట్టేసి
నీడిల్ పక్కకు తీసేసి దారం కట్ చేసేయండి. ఇప్పుడు ఈ పీస్ని కూడా తీసుకోండి, ఇంకొక పీస్ని కూడా తీసుకొని ఇది కూడా లోపలికి పెట్టేసేయండి. అలాగే ఫ్రెండ్స్ చూడండి, నేను స్లిట్ తీసుకున్న పీస్ అనేది ఎలా పెడుతున్నానో, అంటే రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది ఎలా పెడుతున్నాను చూడండి. ఇది కూడా క్లాత్కి అలాగే ఈ స్ట్రైట్ పీస్కి కలిపి ఒక పావించ్ వెడల్పులో కుట్టు పడేలా చూడండి, అంటే పావించ్ ఖర్చుతోటి. ఓకేనండి, ఒక పావించ్ ఖర్చుతోటి కుట్టు పడేలాగా. ఇది కూడా ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పావించ్ ఖర్చుతోటి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇది కూడా అలాగే ఇది కూడా దారం అనేది తీసేసి దారాన్ని కట్ చేసేయండి. సేమ్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో దీన్ని కూడా అలాగే డబల్ ఫోల్డింగ్ చేసి రెండు కూడా ఒకటే వెడల్పు స్లిట్స్ రావాలండి. ఒకటే వెడల్పు ఫోల్డింగ్స్ రావాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు. ఫోల్డ్ చేసి ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ ఫోల్డింగ్ అనేది ఈ కుట్టు మీద పెట్టేసేసి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. నీట్గా సెట్ చేసుకొని చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. అయితే ఇది చివరి వరకు కాదండి, ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు దానికన్నా ఒక 1/2 ఇంచ్ పై వరకు కుట్టుకుంటారండి. చివరి వరకు కాదు, ఓపెన్ అదే మనం కటింగ్ అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కాకుండా దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టుకుంటూ రావాలన్నమాట. కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను. నీడిల్ని కుట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నీడిల్ని పక్కకు తీయండి. పక్కకు తీసి ఈ కింద స్లిట్ మీదకి పైన స్లిట్ వచ్చేలా సెట్ చేసుకొని ఇప్పుడు ఇలా అడ్డంగా తిప్పేసి ఒక రఫ్ చేసేయండి అనమాట. అడ్డంగా రఫ్ చేయండి. ఇలా రఫ్ చేయడం వల్ల కిందన ఉన్న స్లిట్ పైన ఉన్నది కూడా రెండు కలిసిపోతుంది అనమాట. కలిసిపోతుంది రెండు. ఓకేనండి, ఇలా అడ్డంగా ఒక రఫ్ చేయండి. ఇప్పుడు కిందన ఉన్న స్లిట్ పైన ఉన్న స్లిట్ రెండు కూడా కలుస్తాయి అన్నమాట. అప్పుడు మనకు అక్కడ ఒక క్లోజ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఎంత అయితే కావాలో అంత పొడుగు కిందనున్న స్లిట్ పొడుగు ఉంచేసుకొని ఈ విధంగా నార్మల్ కట్ చేసేసుకొని ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. లోపలికి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి 1 or 2 ఇంచెస్ పొడుగుంటే సరిపోతుందండి. 2 ఇంచెస్ ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ రఫ్ చేసిన దగ్గర నుంచి ఇంకా సైడ్కి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటా ఇలా కుట్టేసుకోండి. ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలా చూసుకొని కుట్టేసుకోండి. ఈ స్క్వేర్ దగ్గర అంటే ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా టాప్ని ఈ విధంగా స్క్వేర్గా పెట్టేసి ఇది కూడా కుట్ అనేది ఈ 1/2 ఇంచ్ దగ్గర మనం రఫ్ చేసాం కదా, అదే మనం రఫ్ చేసింది ఉంది కదండి, అక్కడ వరకే కుట్టండి, పై వరకు కుట్టకూడదు. ఓకేనండి, అక్కడ వరకు కుట్టి ఇక్కడ కూడా చిన్నగా రఫ్ చేసేసి దారాన్ని తీసేసేయండి, అంటే నీడిల్ తీసేసేయండి, సరిపోతుంది. రఫ్ చేయండి. అక్కడ కొంచెం రఫ్ చేయడం వల్ల ఏంటంటే దారం అనేది ఊడకుండా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి స్లిట్ కుట్టడం. మీకు అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను అనమాట. ఇప్పుడు స్లిట్ కుట్టడం అయింది కదండి. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసేయండి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కాలర్ అనేది మనం కుడతాం అనమాట. ఓకేనండి, ఇట్లా షోల్డర్ జాయింట్ అనేది చేసింది నేను ఇంక ఇక్కడ చూపించట్లేదు. ఓకేనండి, ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసి షోల్డర్ జాయింట్ అనేది చేసేయండి. ఇదిగోండి ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు ఈ విధంగా సమానంగా పట్టుకోండి ఫ్రంట్ నెక్స్ రెండు. అలాగే మనకి స్టార్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే సమానంగా పట్టుకోండి. నీట్గా ఒకదాని మీద ఒకటి వచ్చేలా సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత కాలర్ ఎక్కడ వరకు అయితే కుడతాం అనుకుంటున్నామో ఫస్ట్ మీరు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్నర్ షేప్ ఉంది కదా, దానికన్నా ఒక 3/4 ఇంచు పైకి ఉండేలా మార్క్ చేశాను. స్టార్ షేప్ ఉంది కదా చూడండి, ఇక్కడ కన్నా ఒక 3/4 ఇంచు పైకి ఉండేలా మార్క్ చేశాను. ఇక్కడ వరకు మనకు కాలర్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా చూడండి, మొత్తం టేప్తో కొలుచుకోండి ఇలాగా ఎంత వస్తుందో. నాకు
5.25 వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చులు కలుపుకొని కాలర్ మార్కింగ్ అనేది చేసేద్దామండి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 4 లేయర్స్ వచ్చేలా, అంటే 2 ఫోల్డింగ్స్ ఉండేలాగా ఒక క్లాత్ని తీసుకోండి. స్ట్రైట్గా ఉండాలి పీస్ అనేది. ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉన్నాయండి, చూడండి ఒకసారి. ఇప్పుడు కాలర్ వెడల్పు 5.5కి మార్కింగ్ చేశాను. అలాగే కిందన స్ట్రైట్గా ఉంది కదండి, కిందన వచ్చేసి 1.5కి కాలర్ విడత్ అనేది అనమాట. ఇది కాలర్ పొడవు వచ్చేసి 5.5, కాలర్ విడత్ వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి. ఈ కార్నర్లో ఇట్లా ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వండి, ఓపెన్స్ ఉన్న వైపు కార్నర్లోని. ఇక్కడ నేను క్యాన్వాస్ వాడట్లేదండి, నార్మల్గానే కట్ చేస్తున్నాను. క్యాన్వాస్ వాడేలా కూడా ఎలా కట్ చేయాలో నేను తర్వాత చెప్తానండి మీకు. ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ చేసేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి. 1.5 లేదంటే 1.25 ఇంచులు కూడా తీసుకోవచ్చు. కాలర్ అనేది 1/2 ఇంచు అలా ఖర్చుపోయినా మనకి 1.25 ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదండి, రౌండ్ షేప్ దగ్గర కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఈ రౌండ్ షేప్ అంతా కూడా నీట్గా పైనుంచి చివరి వరకు కూడా ఒకేలాగా కుట్టు వేసుకుంటారండి. మొత్తం ఈ రౌండ్ అంతా కూడా ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకుంటారండి 1/2 ఇంచు ఖర్చుతోని. ఇప్పుడు కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ కుట్టిన కుట్టు ఏదైతే ఉందో అదేది కట్ అవ్వకుండా అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇవ్వండి, సరిపోతుంది. కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇవ్వాలండి. అలాగే ఈ విధంగా ఈ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట రివర్స్లో, అంటే ఖర్చు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలా ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే పైన మనకి ఇట్లా రౌండ్ షేప్లా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అదే రౌండ్ షేప్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి, అంటే కాలర్ అనేది తేలకుండా. ఓకేనండి, నీట్గా అణిగి ఉండేలాగా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. అదే విధంగా టాప్ స్టిచ్ అనేది వేయాలండి. ఓకేనండి, వేసిన తర్వాత కాలర్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక టక్ పెట్టుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక టక్ పెట్టుకోండి. ఇది వీడియో మిస్ అయ్యింది. ఇప్పుడు ఈ టక్స్ రెండు కలిసేలాగా కాలర్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కలిసేలాగా పెట్టేసుకొని ఇప్పుడు టక్ దగ్గర నుంచి ఒకవైపుకి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఒకవైపుకి ఒక సైడ్కి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి. ఓకేనండి, ఇక్కడ రఫ్ ఏం అవసరం లేదు, నార్మల్గా దారం కట్ చేసేసి తీసేయండి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా స్టార్ట్ చేయండి. సేమ్ మనం హ్యాండ్ ఎలా కుడతామో అలాగే అనమాట. ఓకేనండి, ఇంకొక వైపు కూడా స్టార్ట్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి రావాలన్నమాట చివరి వరకు కూడా ఇలాగే. ఓకేనండి, ఇలా వస్తుందన్నమాట కాలర్ అనేది, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కాలర్ దగ్గర ఫినిషింగ్ చేయాలి కదా, దానికోసం స్ట్రైట్ పీస్ తీసుకోవాలండి. స్ట్రైట్ పీస్ వచ్చేసి 1.5 లేదంటే 1.25 ఇంచులు ఉండేలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ ఈ విధంగా, రాంగ్ సైడ్ ఈ విధంగా ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి చివరి వరకు కూడా. ఇది స్ట్రైట్ పీస్ మాత్రమే తీసుకోవాలండి. ఓకేనండి, ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత ఈ స్లిట్స్ రెండు ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేస్తే మనకి ఏమైనా పైన ఎక్కువ తక్కువలో ఏమైనా ఉన్నాయో కనిపిస్తుంది. ఎక్కువైనా అనిపిస్తే కనుక ఒక లైట్గా ట్రిమ్ చేసేసుకోండి అది. ఇప్పుడు స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ విధంగా డ్రెస్కి ఒరిజినల్ పైన ఈ రాంగ్ సైడ్ స్ట్రైట్ పీస్ వచ్చేలా సెట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టార్టింగ్ రఫ్ చేయండి. ఈ కార్నర్ పాయింట్లో చిన్న మార్కింగ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టుకుంటారండి. ఈ షేప్ దగ్గర, అంటే ఈ స్టార్ నెక్ షేప్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ ఉండేలా పెట్టేలా చూసుకొని కిందన మనకి ఫోల్డింగ్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ ఫోల్డింగ్ మీద ఈ సూది పడాల. ఓకేనండి, ఈ దారం పడేలా, ఈ సూది పడేలా చూసుకొని ఇప్పుడు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట. సూదిని తిప్పేసి మరలా పైకి కుట్టుకుంటారండి ఇట్లా ఈ విధంగా. ఇప్పుడు ఈ కాలరు అలాగే
కాలర్ దగ్గర వచ్చేసరికి చూడండి ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. ఒక 2-3 కుచ్చులు పెడితే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఎందుకంటే కాలర్ దగ్గర కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది కాబట్టి నీట్గా తిరుగుతుందండి. అక్కడక్కడ చిన్న కుచ్చు పెట్టేసేయండి, సరిపోతుంది. సేమ్ అలాగే కుట్టుకుంటా కాలర్ దగ్గర వచ్చేసి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసేయండి. ఈ మొత్తం ఈ కాలర్ దగ్గర అంతా కూడా అలాగే అక్కడక్కడ ఒక 2-3 ఫ్రిల్స్ వచ్చేలా చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ షేప్ దగ్గర షేప్ ఇంకా ఒక 1/2 ఇంచ్ దూరంలో ఉందనగా మీరు ఫిల్ట్ పెట్టాలన్నమాట. ఇలా ఫోల్డింగ్లో చేయాలన్నమాట. ఫోల్డింగ్లో చేసిన తర్వాత మనకి కింద ఫోల్డింగ్ అనేది తెలుస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దించేసి కిందకి మరలా క్లాత్ని తిప్పుకొని ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలా చూసుకొని చివరి వరకు ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు ఉంచుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. అయితే మనం స్టార్టింగ్ ఎంత ఖర్చుతో మెయింటైన్ చేసామో ఎండింగ్ కూడా అంతే ఖర్చుతో ఉండాలన్నమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ మనం కుట్టిన క్లాత్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది లోపలికి ఇట్లా టర్న్ చేసేసి పైనుంచి మనం కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ కుట్టు గ్యాప్ అనేది ఈ మనం కుట్టే పాదం ఎంతైతే ఉందో అంత వెడల్పు వస్తే సరిపోతుంది అనమాట. ఓకేనండి. స్టార్టింగ్ రఫ్ చేయండి, పైనుంచి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి షేప్ తీయాలి కాబట్టి ఇది కూడా నీడిల్ని ఇలా దించేసి ఇట్లా క్లాత్ని మనం ఎలా అయితే వేస్ట్ పీస్ జాయింట్ చేసామో ఎక్స్ట్రా ఉన్న పీస్ ఇది కూడా పైన టాప్ స్టిచ్ కూడా అలాగే వేయాలి. ఈ కాలర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం చూసుకోండి, లేదంటే కుచ్చు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. నీట్గా ఇట్లా కిందకి పాదం కిందకి ఆ క్లాత్ పడేలా సెట్ చేసుకొని పైనుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. అంతే అండి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను. చివరి వరకు కూడా అలాగే కుట్టుకుంటా ఒకటే లెవెల్లో కుట్టుకుంటా వచ్చేసేయండి. ఈ పాదం అంతా అంటే కుట్టు ఎంత వెడల్పు అయితే పడుతుందో అంత వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా కార్నర్ వచ్చేసరికి నీడిలు దించి క్లాత్ని ఇట్లా తిప్పుకొని కుట్టేస్తే సరిపోతుంది, షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కమెంట్ చేయండి. ఓకేనండి. నెక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది, కాలర్ కుట్టడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే సైడ్ కట్స్ మీకు వస్తే కనుక ఇంకా వీడియోని స్కిప్ చేసేయండి, రాకపోతే కనుక చూడండి. హ్యాండ్కి వచ్చేసి ఒక వైపున పట్టీ వస్తుంది కదా, చివరిని పట్టీ వస్తుంది కదా. ఇప్పుడు హ్యాండ్ రివర్స్లో పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి పట్టీ అలాగే హ్యాండ్ కలిపి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోండి. హ్యాండ్ అనేది రాంగ్ సైడ్ పైకి ఉందండి. కుట్టు వేసేసుకున్నాక 1/2 ఇంచ్ వచ్చేలా చూసుకోండి ఖర్చు అనేది. ఇప్పుడు ఈ విధంగా పై వైపుకు తిప్పి ఇలా ఈ ఖర్చు లోపలికి ఒక 1/4 ఇంచ్ లోపలికి పోయేలా చూసుకొని ఈ పట్టీ అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. ఇలా పైన ఒక టాప్ స్టిచ్ వేసేస్తే ఈజీగా ఉంటుందన్నమాట ఈ పట్టీ కుట్టడం అనేది. నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తే ఈ ఫోల్డింగ్ అనేది 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి. చివరి వరకు కూడా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఇప్పుడు చూడండి, ఈ కిందను కూడా ఎడ్జ్లో కూడా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇంతే అండి పట్టీ కుట్టడం, చాలా ఈజీనే. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకోండి. నేను ఒకటే హ్యాండ్కి చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేద్దాము.
ఈ కట్ పెట్టింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకోండి. ఈ మిడిల్ టక్ అలాగే షోల్డర్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా చూసుకోండి. షోల్డర్ దగ్గర ఏమైనా ఎగుడు దిగుడు ఉంటే లైట్గా ట్రిమ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి హ్యాండ్ అయితే జాయింట్ చేసేద్దాం. తెలుసు కదండి, హ్యాండ్ జాయింట్ చేయడం. మిడిల్ నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు. ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేసేయండి. అలాగే ఈ విధంగా రివర్స్లో తిప్పేసి దాని మీద ఇంకో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అంటే ఒకటేసారి 2 కుట్లు అయిపోతాయి అన్నమాట. షోల్డర్ కానీ హ్యాండ్స్ కానీ డబుల్ స్టిచ్ ఉండాలండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మిడిల్కి వచ్చిన తర్వాత నీట్గా హ్యాండ్ సెట్ చేసేసుకొని ఇంకొక వైపు కూడా కుట్టేసేయండి. మనం ఫ్రంట్ పార్ట్లో తీసింది టక్ పెట్టాం కదా, అది వచ్చేసి మనకి ఫ్రంట్ బాడీ పార్ట్కి రావాలన్నమాట. అంటే ఫ్రంట్ టాప్ పార్ట్కి రావాలన్నమాట. ఇప్పుడు మరలా రివర్స్లో పెట్టేసి ఇంకొక కుట్టు మిడిల్ వరకు వేసుకుంటూ వచ్చేసేయండి. ఒకేసారి 2 కుట్లు అనేవి అయిపోతాయి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా మీరు జాయింట్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ అనేది చూపిస్తున్నానండి. మిడిల్ వరకు వచ్చేసిన తర్వాత తీసేసేయండి, ఇంకా సరిపోతుంది. నేను ఇక్కడ ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను, మీరు ఇంకొక హ్యాండ్ను కూడా సేమ్ ఇలాగే జాయింట్ చేసేసుకోండి. హ్యాండ్ అయితే జాయింట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ల కోసం చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5. హ్యాండ్ మిడిల్కి ఫోల్డ్ చేశాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 అండి. అలాగే ఇక్కడ చూడండి, చంక దగ్గర వచ్చేసి 2.5కి ఖర్చు ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి సేమ్ అదే ఖర్చు మార్కింగ్ చేసేసుకోండి. ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి 2.5 ఖర్చు దగ్గరికి ఈ విధంగా ఒక కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు 2 కూడా సమానంగా తీసేసి టాప్ పార్ట్లోని కిందన పైన కూడా సమానంగా ఉండేలా చూసుకొని నడుము దగ్గర కూడా కట్స్ పెట్టాం కాబట్టి అక్కడ కూడా 2.5 ఖర్చు మార్కింగ్ చేసేసుకోండి లోపలికి. అలాగే టక్స్ వచ్చేసి టక్స్ కుట్టే దగ్గర అంటే కట్స్ కుట్టే దగ్గర మనం 1 ఇంచే కదా మార్కింగ్ పెట్టాము, అదే 1 ఇంచు ఇక్కడ కూడా మీరు మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇట్లా. ఓకేనండి, మార్కింగ్ పెట్టేసి ఈ 1 ఇంచ్ దగ్గర రఫ్ చేయండి. రఫ్ చేసేసి నీడిల్ పక్కకు తీసేసి దారం కట్ చేసేయండి. మరలా ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వేసుకుంటారండి. ఓకేనండి, ఇదే కుట్టు పక్కన ఇంకో కుట్టు వేసేసేయండి. అయితే కుట్టుకి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఉన్న కిందన కట్స్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ కుట్టులో కలిసిపోవాలన్నమాట. మరలా దాని పక్కన ఇంకొక 1/4 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసేయండి. చివరికి వచ్చేసరికి ఈ కట్స్ పాయింట్లో కలిసిపోవాలి. అర్థమైంది కదండి? ఇప్పుడు ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా ఇప్పుడు మనం ఎంతైతే ఎక్స్ట్రా పెట్టాం 1 ఇంచ్ కదండి, అదే 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది ఫస్ట్ 1/2 ఇంచ్ ఒక ఫోల్డింగ్, అలాగే ఇంకొక 1/2 ఇంచ్ ఇంకో డబుల్ ఫోల్డింగ్. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాక చూడండి, ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ ఇలా కుట్టుకుంటారండి. ఒక వైపున ఫోల్డింగ్ చేసిన వైపున ఇట్లా స్టార్టింగ్ మనం ఎంతైతే ఫోల్డింగ్ పెట్టామో చివరి వరకు కూడా అంతే ఫోల్డింగ్లో ఉంచి క్లాత్ని కట్స్ అనేవి కుట్టాలన్నమాట. ఇక్కడ కూడా నీట్గా 1/2 ఇంచ్ 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఈ కట్స్ పాయింట్ దగ్గర హిప్ పాయింట్ దగ్గర ఒక 1 ఇంచ్ పై వరకు కుట్టండి. ఇలా నీడిల్ని కిందకి క్లాత్లోకి దించి ఇలా అడ్డంగా తిప్పేసి ఇంకొక వైపు కట్ పాయింట్ని కూడా ఈ విధంగా 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని ఇలా స్క్వేర్గా కుట్టండి. ఇప్పుడు నీడిల్ని కిందకి దించి మరలా ఇలా తిప్పి అదే మరలా 1 ఇంచ్ ఫోల్డింగ్ మెయింటైన్ చేసుకుంటా ఇంకొక వైపు కట్స్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. చివరి వరకు ఫోల్డింగ్ అనేది కుట్టేసేయాలన్నమాట. ఓకేనండి, అర్థమైంది కదా ఫ్రెండ్స్? అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. చివరి వరకు కుట్టుకుంటా వచ్చేసేయండి. అలాగే ఎక్కడ కూడా లాగొద్దండి క్లాత్ని లాగామంటే మనకి అది కట్స్ దగ్గర రింగులా తిరిగేస్తుంది అనమాట. అలా తిరగకూడదు, నీట్గా ఉండదు. ఇప్పుడు ఫోల్డింగ్ ఎడ్జ్లో కూడా నీట్గా కుట్టేసేయండి. ఈ వి షేప్ కట్స్ దగ్గర వి షేప్ వచ్చేలాగా కుట్టండి. ఫోల్డింగ్ ఎడ్జ్లోని ఇలా స్క్వేర్గా కుట్టకూడదు, వి షేప్లా కుట్టేసేయాలి. ఇంకా ఈ షేప్ ఎలాగైతుందో అలా కుట్టేసేయాలి. ఈ ఫోల్డింగ్ ఎడ్జ్లో కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. కట్స్ నీట్గా ఉంటుందన్నమాట. ఇది అందరికీ తెలిసిందే, నేను రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ చివరలు వచ్చేసి సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా కుట్టేసుకోండి. ఈ చివరలు వచ్చేసి మనం ఖర్చు 1 ఇంచ్ పెట్టాం కదా, ఇది కూడా సేమ్ డబుల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని, అంటే ఫోల్డింగ్ 1 ఇంచ్ ఉండేలా చూసుకొని
డబుల్ ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ అంతా కూడా ఫస్ట్ కుట్టేసేయండి నీట్గా. ఇది కూడా లాగొద్దండి, లాగామంటే మాత్రం ఇవన్నీ సాగిపోయి రింగులుగా వచ్చేస్తుంది అనమాట. టాప్ బాగోదు, బ్యాక్ కిందన కట్స్ దగ్గర కానీ కిందన కానీ బాగోదు అనమాట. అంటే జస్ట్ నార్మల్గా ఫింగర్స్ తోటి అద్దుకున్నట్టుగా పట్టుకొని కుట్టు వేయాలన్నమాట. సేమ్ ఇది ఇలాగే దీనికి కూడా కిందన ఫోల్డింగ్ ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి, సరిపోతుంది. ఓకేనండి. ఇక్కడ కూడా చివర వచ్చేసరికి రఫ్ చేయాలి, మళ్ళీ కుట్టు ఊడిపోతుంది. దీనికి కూడా ఫోల్డింగ్ ఎడ్జ్లో ఒక కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేసేయండి. సేమ్ ఇలాగే ఇంకొకటి ఉంటుంది కదా ఫోల్డింగ్ ఫినిషింగ్ చేసేది, అది కూడా కుట్టేసుకోండి. అంతే అండి, టాప్ అయితే రెడీ అయిపోయింది. టాప్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, మీకు అర్థమైందో లేదో. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.